వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రక్త సంబంధీకులే కష్టంలో ముఖం చాటేసే రోజులివి. అన్నీ బాగున్నప్పుడు ఊరంతా చుట్టాలే, అందరూ ఆప్తమిత్రులే. కాలం కలిసిరాని వేళ చేయూతనివ్వటానికి ఒక్కరూ ముందుకు రారు, ఎవ్వరూ అండగా నిలవరు. ప్రపంచం అంతా ఇలానే ఉంది. మరి వృద్ధాప్యం శాపంగా మారిన వాళ్ల పరిస్థితేంటి? అంగవైకల్యం, మానసిక వైకల్యం విషకౌగిలిలో చిక్కుకున్న వాళ్ల జీవితానికి ఆసరా ఏంటి? పెన్షన్, ప్రతి నెల ఆర్థిక భరోసా, సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు లేని వాళ్లకి బాధ్యతతో ప్రభుత్వం చేసే సాయం, చేయాల్సిన సాయం. వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లతో అలాంటి అభాగ్యులకు జగన్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అరాచక పాలనలో భాగంగా వృద్ధులను, దివ్యాంగులను కూడా వదిలిపెట్టలేదు. లక్షలాది పెన్షన్లకు కోత పెట్టి లక్షల కుటుంబాలను రోడ్డుకు లాగారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో పెన్షన్లు 66,34,000. 2025 ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు కేవలం 62,19,000. అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొత్తగా ఎవరికీ పెన్షన్ ఇవ్వలేదు. పైగా 4.5 లక్షల పెన్షన్లకు కోత పెట్టేశారు. పండుటాకులకు దిక్కుతోచని దురావస్థ ఇది. దివ్యాంగులను చంద్రబాబు సర్కార్ దయతలచలేదు. ఎడాపెడా కత్తెరేయటమే కాకుండా సెప్టెంబర్ 1 నుంచి నిలిపేస్తున్నట్లుగా ప్రతి జిల్లాలో వేల మందికి నోటీసులు ఇచ్చారు. ఆరోగ్య అవసరాలకు అండగా నిలిచే పెన్షన్, ఎవరి ముందు దేహి అని చేయి చాచకుండా మర్యాదగా జీవించటానికి ఉపయోగపడే పెన్షన్, ఏ పని చేయలేని నిస్సహాయతని జయించటానికి ఉపయోగపడే పెన్షన్. అలాంటి పెన్షన్కి కోత పెట్టి లక్షల కుటుంబాల్లో చీకట్లు నింపి సంబరపడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. వృద్ధులు, దివ్యాంగుల నోటికాడ కూడు లాక్కుంటే కాని ప్రభుత్వం నడవదా? వైకల్యం బారిన పడిన నిస్సహాయల ఉసురు పోసుకొని ఏం సాధిస్తావు చంద్రబాబు? వచ్చి వికలాంగుల కుటుంబంలో పూతిను మేము దేకేది చూడు, మేము పాకేది చూడు, మేము మంచాల మీద ఏరిగేది చూడు. అదే వికలాంగులను దత్తత తీసుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు నిన్ను అర్థిస్తున్నాం. మా పాపాలు నీకు తగిలి నీ బిడ్డ పాపాలు దాకా వద్దయ్యా. అయ్యా మా పింఛన్లు మాకు ఇచ్చేయండి అయ్యా. చంద్రబాబు వింటున్నారా? వీళ్ల ఉసురు పోసుకుని ఏం సాధిస్తారు? అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన స్థితిలో ఇంతమంది దివ్యాంగులను కష్టాల పాలు చేస్తోంది మీ ప్రభుత్వం. పగ సాధించిన తరహాలో వృద్ధులు, దివ్యాంగుల ఉసురు పోసుకుంటోంది మీ ప్రభుత్వం. ఈ 14 నెలల్లో లక్షల మంది వృద్ధుల పెన్షన్లకు కోత కోసి వాళ్లని కష్టాల పాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు దివ్యాంగుల మీద పగబట్టింది. చూస్తున్నారా చంద్రబాబు? దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం. పని చేసుకునే శక్తి లేదు, నలుగురితో పోటీ పడే రీతిలో శరీరం లేదు. గౌరవంగా బతకడానికి, కుటుంబం రోడ్డున పడకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతోంది ఈ దివ్యాంగ పెన్షనే. ఆ ఆసరా మీద వేటు వేస్తే కడుపు మండి ఎందుకీ బతుకంటూ ఆ దివ్యాంగుడి ఆవేదన మీ గుడ్డి ప్రభుత్వానికి కానరాదా? కూటమి పెద్దలారా, అవ్వా తాతలు అందుకుంటున్న పెన్షన్లని ఎడాపెడా కత్తిరిస్తున్న చంద్రబాబు సర్కార్ అనైతికంగా వ్యవహరించేందుకు వెనకాడడం లేదు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న వాటినే ఏరిపారేస్తోంది. కనీసం దివ్యాంగుల పట్ల కూడా దయ చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల ముందు నాటికి 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దే పారదర్శకంగా వాలంటీర్ల ద్వారా అందించగా టీడీపీ కూటమి సర్కార్ ఇప్పుడు వీటిని కేవలం 62.19 లక్షలకే పరిమితం చేసింది. ఏడాదిలో ఏకంగా దాదాపు 4.5 లక్షల పింఛన్లను ఎగరగొట్టింది. ఇప్పటికే పండుటాకులకు పింఛన్లు తొలగించి అవస్థలకు గురిచేస్తున్న కూటమి సర్కార్ తాజాగా దివ్యాంగులను టార్గెట్ చేసుకుని ఎడాపెడా కోతలు పెడుతోంది. మళ్లీ మళ్లీ సదరం సర్టిఫికెట్లు తేవాలంటూ వైద్య పరీక్షలు, వైకల్య శాతం కుదింపుతో ముప్పు తిప్పలు పెడుతోంది. 40% కంటే తక్కువగా వైకల్యం ఉందని, పింఛన్కు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఆందోళన బాటపట్టారు.
నిర్లక్ష్య వైఖరి. మా మీద పగబట్టి మా బతుకులు రోడ్డుకు లాగి మీరు సాధించేదేంటని బగ్గుమంటున్నారు. నేను ఉద్యోగాలు కావాలని అడగల, రాజ్యాలు వెళ్తానని అడగల. నా పింఛన్ నాకు ఇవ్వండి. నాతోటి వికలాంగులు ఈదికి ఎక్కారయ్యా. నా వికలాంగుల కోసం నేను చచ్చిపోతానికి అయినా రెడీ. నేను ఒంటరి మహిళని. ఇంతమంది వికలాంగుల కోసం నేను చచ్చిపోవడానికి అయినా రెడీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎలక్షన్ కు ముందు మాకు మాట ఇచ్చావు. మానశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి నువ్వు మాట ఇచ్చావు, నేను పింఛన్లు పెంచుతాను, వికలాంగుల్ని నా సోదరులా చూస్తానని. నేను దత్తత తీసుకుంటానన్నావు. నువ్వేం దత్తత తీసుకున్నావు? మీ సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నావు. నువ్వు వచ్చి వికలాంగులను దత్తత తీసుకో, వికలాంగుల కుటుంబాలను దత్తత తీసుకో. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిన్ను అర్థిస్తున్నాం. మా పాపాలు నీకు తగిలి మీ బిడ్డ పాపాలు దాకా వద్దయ్యా. అయ్యా మా పింఛన్లు మాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా బోలాకు నల్లాడిపోతావయ్యా రేపు నెల నుంచి. ఎన్నో ఏళ్లుగా నెల నెల అందే పెన్షన్నే నమ్ముకుని బతుకుతున్న దివ్యాంగులను చంద్రబాబు సర్కార్ నిర్దయగా రోడ్డుకీడ్చేసింది. ఇన్నాళ్లు నిబ్బరంగా తీసుకుంటున్న పెన్షన్కి ఇకపై మీరు అనర్హులంటూ గత వారం 10 రోజులుగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న నోటీసులతో పెన్షన్దారులు కకావికలమవుతున్నారు. నిశ్చేష్టులై ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఆవేదనతో తల్లడిల్లి ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పెన్షన్లు కోల్పోతున్న దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. తమ వైకల్యాన్ని నిర్ధారిస్తూ గతంలో వైద్యులే ధృవీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తే ఇప్పుడీ కోతలేంటని ఆక్రోశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి పైనే తాజాగా పెన్షన్ నోటీసులు జారీ అయ్యాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ కలెక్టర్ దగ్గరికి తిరిగినాము, ఎమ్మెల్యే దగ్గరికి తిరిగినాము, ఎంపీ దగ్గరికి కూడా పోయేసి వచ్చినాం. కానీ ఇప్పుడు వచ్చే ఫంక్షన్ కూడా నిలబెట్టేసినారంటే ఇంత దారుణమైన అసలు ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు. కానీ మా జనానికి ఇంత అన్యాయం చేస్తున్నారు సార్. అసలు ఏ విధంగా ఇంతలో పిల్లల్ని వాళ్ళు ఒక్కసారి ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్కి వచ్చి ముట్టుకోరు. అట్లాంటి డాక్టర్ల దగ్గర, చెత్త డాక్టర్ల దగ్గర మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వీడట్లా చేసేది అట్లా చేసినారు సార్. చాలా అంటే చాలా దారుణము. ఇది అసలు అన్యాయం. అంటే ఇంత అన్యాయం. 6,000 ఇంత పిల్లల్ని 4 సార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గరికి ఎత్తుకొని పోతే ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది 15,000. ఆ రోజు ఏమన్నాడు, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 అన్నాడు. కానీ వీడు మంచానికే పరిమితమైన, కానీ సర్టిఫికెట్ లో వాళ్ళు ఇచ్చినది లేదని చెప్పేసి ఉన్నదాన్ని కూడా ఓడబోయినారు. మళ్ళీ మేము ఉండాలా చావాలా వాళ్ళే నిర్ణయించాలా. ఈ తల్లి ఆవేదనకి సమాధానం ఎవరు చెబుతారు? అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లని ఏరివేయాల్సిందే. కానీ ఆ పని ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంటే పెన్షన్ల సంఖ్య పెరగలేదు, కానీ లక్షల్లో తగ్గింది. అంటే ఈ 14 నెలల్లో ఏపీలో పేదల వయసు ఆగిపోయింది అనుకోవాలా? పేదల కుటుంబాల్లో ఎవరికీ 60 ఏళ్లు రాలేదా? అదే నిజమైతే ప్రపంచంలో ఎక్కడా జరగని అద్భుతం ఏపీలో జరుగుతున్నట్టే. చంద్రబాబు దిక్కుమాలిన పాలన చూసి పేదల వయస్సు పెరగడం కూడా ఆగిపోయిందన్నమాట. దివ్యాంగుల విషయంలోనూ అర్హత లేకపోయినా అన్న ఒక్క మాట పట్టుకుని తమను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందని వారు వాపోతున్నారు. అటు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వానికి తానే లేఖ రాశానన్నారు. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలా మంది దొంగ సర్టిఫికెట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు. కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికెట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అర్హత లేని వాళ్ల పెన్షన్ కి కోత పెడితే ఇంతమంది దివ్యాంగులు రోడ్డు మీదకొస్తారా? వీళ్లంతా ఎందుకు రోడ్డెక్కారు? నిలబడడానికి, నడవడానికి వీల్లేకుండా ఆ దేవుడు తమకు అన్యాయం చేస్తే ఉన్న చిన్న ఆధారం కూడా తీసేసి తమ బతుకుల మీద చంద్రబాబు ప్రభుత్వం చావు దెబ్బ కొడుతోందని దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగ సర్టిఫికెట్ ఉండి గత 10 ఏళ్లకు పైగా పింఛన్ పొందుతున్న వారికి తాజా పరీక్షల్లో అనర్హులంటూ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వినికిడి లోపం ఉన్నవారికి సైతం వైకల్యం లేదని అనర్హత పేరుతో నోటీసులు జారీ కావడంపై నివ్వెరపోతున్నారు.
నోటీసులు అందుకున్న పింఛన్దారులు అభ్యంతరాలు తెలియజేసే ప్రక్రియను అత్యంత క్లిష్టతరంగా మార్చారు. దివ్యాంగ శాతంపై అభ్యంతరం ఉన్నవారు కొత్త సదరం సర్టిఫికేట్లను సంబంధిత ఏరియా వైద్యశాల నుంచి లేదంటే గ్రామ వార్డు సచివాలయం నుంచి పొందాలి. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎంపీడీఓ తిరిగి వైద్య పరీక్షలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిర్ణీత తేదీలో మళ్లీ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి. ఎంపీడీఓ నిర్దేశించిన తేదీన ఆయన సూచించిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర అవయవాలు అన్నీ బాగున్న వ్యక్తులకే ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బంది. అలాంటిది దివ్యాంగులు రోజులు నెలల తరబడి మండలాఫీసులు ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. పవనన్న గారు వికలాంగుల వెన్నుదన్ను ఉంటామని వాళ్ళకందరికీ నేను పదవిలోకి వస్తానే 100% న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కుర్చీ లేకపోయే లోపల ఆయన బాగుండేవాడు అయిపోయినాడు. మేము వికలాంగులుగానే జీవితం కాదు సత్య వరకు కూడా ఇట్లే ఉంటాం. వాళ్ళుగా అంటే రకరకాల మాటలు తిప్పచ్చు, మేము తిప్పుకునేదానికి మా వైకల్యం తిరగదంగా. ఇది మేము పుట్టుకతో వచ్చింది, మాకు చచ్చే వరకు ఇది శాపంగా భావించడం. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని ముగ్గురు డాక్టర్లు కలిపి సంతకాలు పెట్టించిన సర్టిఫికేట్ అది. ఏమే మొన్న వెరిఫై చేసిన డాక్టర్ వర్మ అనే అతను ఒక్కరిని కూడా టచ్ చేయలేదు, కనీసం తాకలేదు. తాకుండా వెళ్ళండి అనేసి వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చి 10 ఏళ్ళకి తీసుకున్న పింఛను ఈ రోజు పేదవాళ్ళకి లేకుండా పోతే వాళ్ళ మేతర్లకు కానీ వాళ్ళ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి అత్యవసరాలకు ఏం చేసేది సార్? లులు గ్రూప్ కి విశాఖలో విజయవాడలో 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కారు చౌకగా కట్టబెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ ఆస్తులు ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన పాలకులు ఏపీలో అత్యంత ఖరీదైన భూములను అయిన వాళ్లకి పప్పు బెల్లాల్లా పనిచేస్తున్నారు. కానీ వృద్ధులకు దివ్యాంగులకు కాస్త ఆసరాగా నిలిచే పెన్షన్ ఇవ్వడానికి మాత్రం ఏలిన వారికి చెయ్యి రావడం లేదు. వృద్ధులు దివ్యాంగుల నోటికాడి కూడు లాక్కుంటే కాని నడవని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందా అని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎంతగా వేడుకున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిస్సహాయుల పెన్షన్లకి కోత వేసి రాక్షసానందం పొందడానికి తహతహలాడుతోంది. వృద్ధాప్యమా? అయితే ఏంటి? అసలిచ్చే పెన్షనే వృద్ధుడవని కదా. చెప్పిన చోటికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందే. అనారోగ్యమా? మంచం మీద నుంచి లేచే ఓపిక కూడా లేదా? అయినా సరే చెప్పిన చోటికి రావాల్సిందే. అంగవైకల్యం ఉన్నా సరే కనికరమే లేదు. కష్టపడి అక్కడి దాకా పోతే పెన్షన్ ఇస్తే అదృష్టం, లేకపోతే మళ్ళీ రేపు వెళ్ళాలి. ఆ రోజు ఇవ్వకపోతే ఇచ్చేదాకా ప్రతిరోజు వెళ్లాల్సిందే. 2014 నుంచి 2019 దాకా 1000 రూపాయల పెన్షన్ కోసం లక్షలాది మంది లబ్ధిదారుల ఉసురు పోసుకున్న నాటి చంద్రబాబు రాక్షస పాలనను ఏపీ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఆ కష్టాన్ని నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన మరిచిపోయేలా చేసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ పగబట్టిన రీతిలో వృద్ధులు దివ్యాంగుల మీద పడింది కూటమి ప్రభుత్వం. వాళ్ళ ఉసురు పోసుకుని ఊరేగటానికి తెగ తహతహలాడుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజా సంక్షేమంపై, నిస్సహాయులకు సాయంపై తన విముఖతని తీవ్రస్థాయిలో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వృద్ధులను దివ్యాంగులను వేధించడం కొత్తేం కాదు. నిజానికి జన్మభూమి కమిటీల పేరు చెబితేనే చాలా మంది వృద్ధులు దివ్యాంగులు ఉలిక్కిపడతారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ గూండాల దౌర్జన్యాలు, పెన్షన్కి అర్హత ఉన్న ఆ గ్రామంలో ఎవరో ఒకరు మరణిస్తే గాని కొత్తగా మరొకరికి పెన్షన్ ఇవ్వని దుర్మార్గాలు, పెన్షన్ కోసం పడిగాపులు, రోజుల తరబడి ఎదురుచూపులు, క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి ఉసూరుమంటూ వెనుదిరగడాలు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో సాగిన అరాచకాల్లో ఇవి కొన్ని మాత్రమే. 2014లో పెన్షన్గా అవ్వలకు తాతలకు ఇచ్చింది కేవలం 1000 రూపాయలు మాత్రమే. అది కూడా కేవలం 39 లక్షల మందికి మాత్రమే. ఆ పెన్షన్ కూడా ఎంతో నరకం అనుభవిస్తే కాని అందేది కాదు. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాలి. 65 ఏళ్లు నిండాలి. ఆ అర్హత ఉన్నా పెన్షన్ రాదు. ఇదేంటని అడిగితే మీ గ్రామంలో ఎవరైనా లబ్ధిదారులు మరణిస్తే అప్పుడు మీకొస్తుందని మొహం మీద చెప్పేసేవాళ్లు. ప్రతి నెల ఆ పింఛన్ తీసుకోవడానికి లబ్ధిదారులు పడిన వేదన అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని సామాజిక పెన్షన్ల పెంపు మీద పెట్టారు. అర్హతని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. వృద్ధాప్య పెన్షన్ని 3000కి పెంచారు. దివ్యాంగులందరికీ పెన్షన్లు అందేటట్టు చూశారు.
వాలంటీర్ వ్యవస్థతో వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం పడిగాపులు పడకుండా ఇంటికే పెన్షన్ వచ్చే ఏర్పాటు చేశారు. ఇదంతా చూసి రగిలిపోయిన పచ్చముఠ అధికారంలోకి రాకముందే అవ్వా తాతలు దివ్యాంగుల మీద పగ సాధించే ప్రయత్నం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్కి వాలంటీర్లపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. చివరకు సంక్షేమ పథకాల నుంచి వాలంటీర్లను దూరం చేశారు. ఫలితం 66 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ కోసం మండు టెండల్లో రావాల్సి వచ్చింది. యాభై 55 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖున ఇంట్లో కూర్చుని పెన్షన్ తీసుకున్న వృద్ధులంతా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. ఏప్రిల్ నెలలో వృద్ధులను మండు టెండల్లో సచివాలయాల ముందు నిలబెట్టిన పచ్చముఠ మే నెలలో వాళ్లని బ్యాంకుల ముందు పడిగాపులు కాసేలా చేసింది. ఆ ఎండ ధాటికి ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు కూడా ఉన్నారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ల మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ ప్రజలందరి మీద పగ సాధిస్తూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. అందులో భాగంగా 14 నెలలుగా కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా 4.5 లక్షల పెన్షన్లు లేపేశారు. ఇప్పుడు దివ్యాంగుల మీద పడ్డారు. ఆ నిస్సహాయులకు మరింత ఆసరా అందించాల్సింది పోయి వాళ్ల నోటికాడ కూడు లాగేస్తూ అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారంటూ దిక్కుమాలిన కుట్ర పన్ని పాలకులు ప్రదర్శిస్తున్న పైశాచికత్వం మనిషన్న ప్రతి ఒక్కరిని ఆగ్రహంతో ఊగిపోయేలా చేస్తోంది. మనోవైకల్యం, రాక్షసత్వం, పైశాచికత్వం, శాడిజం ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే తెగ ఆనందపడే మనస్తత్వాలను ఇలానే పిలుస్తాం. ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మరీ సంబరపడే వాళ్ళని ఏమనాలి? కొత్త పదాలు ఆలోచించాలి. ఉన్న శాపనార్థాలు చాలు. అరాచక పాలనకు సరికొత్త నిర్వచనం చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వృద్ధులు, దివ్యాంగుల మీద పడింది. అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని ఎన్నికల వేళ మాయమాటలు చెప్పారు. దివ్యాంగులను నేను దత్తత తీసుకుంటానని చంద్రబాబు ఒట్టేసి చెప్పారు. కానీ గెలిచిన తర్వాత చేస్తోందేంటి? దత్తత సంగతి దేవుడెరుగు. వాళ్ళ జీవితాల్లో చిచ్చు పెట్టారు. ఆ నిస్సహాయాలను రోడ్డుకు లాగి సంబరపడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ వేలాది మంది దివ్యాంగులను టార్గెట్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్టు ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు నోటీసులందాయి. నోటీసు అందుకున్న వారు తమ అర్హతను నిరూపించుకుని పింఛన్ కాపాడుకునేందుకు ప్రభుత్వం కనీసం 15 రోజులు కూడా గడువివ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఎన్నికల వేళ దివ్యాంగులను దత్తత తీసుకుంటానన్న పెద్ద మనిషి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తమ బతుకుల మీద కొట్టడాన్ని దివ్యాంగులు తట్టుకోలేకపోతున్నారు. ఒక దివ్యాంగులుగా మేము ఎంత సఫర్ అవుతున్నామో ఆ వచ్చే పెన్షన్ మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. అట్లాంటి కుటుంబాలని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు కదా సార్. స్వచ్ఛందంగా మోదీ గారు గ్యాస్ సబ్సిడీ అన్నారు, సబ్సిడీని వదులుకోమన్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మీకు వచ్చే పెన్షన్లు 2 పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు కదా. ఈ రోజు ఆ పెన్షన్లు మీరు స్వచ్ఛందంగా వదులుకోండి సార్. మా వికలాంగులకి న్యాయం జరిగిద్ది. ఏపీ అంతటా దివ్యాంగులు ఆందోళన బాట పట్టారు. మా నోటి దగ్గర కూడు లాగేసి సాధించేదేంటని ప్రశ్నిస్తున్నారు. మా ఉసురు పోసుకోవద్దని పాలకులను వేడుకుంటున్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద దివ్యాంగుల ఆందోళనలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా దివ్యాంగుల పింఛన్లను పెద్ద ఎత్తున తొలగించడాన్ని నిరసిస్తూ బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు బాధిత లబ్ధిదారులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య దగ్గర్లోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగు నాగార్జున మద్దతు తెలిపారు. అయితే బాధిత లబ్ధిదారుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మేరుగు నాగార్జున పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇదేంటని ప్రశ్నించిన పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఇప్పుడు టెస్ట్ చేస్తే 40 కన్నా తక్కువ ఉంటావేంటి? ఎందుకు ఉంటుంది? తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలని, కొత్త పెన్షన్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా చేయటం అనేది ఎంత బాధ్యతారాహిత్యంగా ఉండినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
వికలాంగుల తరపున ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈరోజు మరి సెల్ టవర్ ఎక్కడం అంటే వారిని హర్షిస్తూ ఆర్డీఓ గారికి మీ ద్వారా మేము ఈరోజు మెమరాండం ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఒక్క పెన్షన్ కూడా పోకుండా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని, కొత్త పెన్షన్ కూడా ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో దివ్యాంగుల పెన్షన్లకి కోత పెట్టాలని పంతం పట్టిన ప్రభుత్వం ఒకటే కుట్రని అమలు చేస్తోంది. 40% కంటే తక్కువ వైకల్యం ఉందని చెబుతూ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తోంది. ప్రజా సంక్షేమం అంటేనే తమకు ఎంత అసహ్యమో కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ నోటీసుల సాక్షిగా మరోసారి చాటుకుంటున్నారు. ఇళ్లు దాటి బయటకు రావడానికి అష్టకష్టాలు పడే దివ్యాంగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు, ఆందోళన బాట పట్టారు. మా వైకల్యాన్ని గుర్తించకపోవడానికి అసలు కారణం ఇది వైకల్య ప్రభుత్వం కావడమే అన్న నిజాన్ని చీకొట్టి మరీ చెప్తున్నారు.